నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ. ముచ్చటగా మూడోది ఛాంపియన్. ఒక విషయం మటుకు ఐఎమ్ రియలీ సర్ప్రైజ్డ్. ఇలా పుల్ ఆఫ్ చేస్తారని అస్సలు అనుకోలేదు. రోషన్ తన యాక్టింగ్తో సర్ప్రైజ్ చేశారు. చాలా బాగుంది తన పర్ఫార్మెన్స్ ఇందులో. కానీ సినిమా మాత్రం నచ్చలేదు నాకు. ఎమోషనల్ కనెక్షన్ మెయిన్ ఈ సబ్జెక్ట్కి, కానీ అదే మిస్సింగ్ కంప్లీట్లీ. ఫ్లాట్, అవుట్డేటెడ్ అండ్ బోరింగ్ ఎగ్జిక్యూషన్. తిరుగుబాటు, పోరాటం అనేది ఏదో చూపించాం ఫీల్ అవ్వు అనేది కాదు, అది కసితో సాగే ఎమోషన్. అలాంటి దాన్ని ఎలా చూపించాలి? కొద్దిగైనా ఇంపాక్ట్ ఇవ్వగలగాలి. కానీ ఇక్కడ హీరో, విలేజ్ అంటూ అవే సీన్స్ లాగి లాగి వదిలిపెట్టారు. మెయిన్ థింగ్ అయిన ఆ పోరాటాన్ని మటుకు గాలికి వదిలేశారు. అంటే సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేదు అని. ఏదో చివర్లో తెచ్చి రష్ చేసి అయిపోయిందిక పోండి అన్నట్టు. ఇదొచ్చేసి స్పోర్ట్స్ డ్రామాగా స్టార్ట్ అయ్యి, అటు తిరిగి, ఇటు తిరిగి బైరెండుపల్లి విలేజ్ దగ్గరకు వచ్చి ఆగిద్ది. అక్కడ ఏం జరిగింది, ఏమైందనేది ఉంటది. నైజాంలో రజాకర్ల మీద వీరోచితంగా పోరాడిన బైరెండుపల్లి విలేజ్ మీద ఈ కథ మెయిన్. కానీ ఎందుకో దాన్ని లైట్‌గా చేశారో అర్థం కాలేదు. ఐ మీన్ పొటెన్షియల్ ఉంది. ముందు నుంచి ఆ విలేజ్ నుంచే స్టార్ట్ చేసి, అక్కడే కథ చెప్పినట్టయితే. బట్ ఏం చేద్దాం, మనకొకటే తెలుసు. ఎక్కడ్నుంచో హీరో ఒక తెలియని గ్రామానికి రావాలి. చివరికి వాళ్ళని కాపాడే ఒక సేవియర్ అవతారంగా ఎత్తాలి. అదే రాడ్ టెంప్లెట్. ఇక ఈ సేవియర్ అవతారాలు, ఔట్‌డేటెడ్ ఎగ్జిక్యూషన్స్ ఆపరా అండి? ఎన్ని తీస్తారు? కథ ఎలా అయినా, ఏదైనా సరే తీసుకెళ్ళే రూట్ మాత్రం ఒకటే అన్నట్టు. అసలు ఫిల్మ్ మేకర్స్ ఎప్పుడండి అర్థం చేసుకునేది? స్టోరీ గాదు, ఐడియా గాదు, స్క్రీన్ ప్లే అండ్ క్యారెక్టర్స్ ముఖ్యమని. చెప్పిన కథని 100 సార్లైనా చెప్పొచ్చు. బట్ ఆ 100 వేరే వేరేగా. అంటే సింపుల్. ఒక క్యారెక్టర్‌ని డిఫరెంట్ టైమ్ లైన్స్‌లో ఏస్తే ఏమైద్ది? ఒకేలాగా ఉండదు గదా! సేమ్ థింగ్. స్క్రిప్ట్‌లో ఉండాలది. ఏ కథ తీసుకున్నాం అనేది కాదు. బట్ ఇక్కడ ఏమవుతుందంటే, కథ తీసుకుంటున్నారు పొటెన్షియల్ ఉండేదే. కానీ సరైన రీసెర్చ్ ఉండదు. ఎక్స్‌ప్లోర్ చెయ్యరు. అంత దూరం వెళ్ళేంత ఓపిక లేదనుకుంటున్నారో ఏమో! అదే ఓల్డ్ టెంప్లేట్‌ని ఎగ్జిక్యూట్ చేసేస్తున్నారు. ఇంకసలు క్యారెక్టర్స్ గురించైతే దేవుడికే ఎరుకు. అసల అదేంటి అనే స్టేజ్‌కొచ్చేసారు. క్యారెక్టర్ రైటింగ్ అంటే సంవత్సరానికి ఒకటో, రెండో మాట్లాడుకోవాల్సిన సిట్యుయేషన్. మీకు రీసెంట్‌గా నచ్చిన క్యారెక్టర్ ఏంటి మూవీస్‌లో? 'చాంపియన్' మూవీ యాక్టింగ్ అండ్ టెక్నికల్ వైస్ తప్ప మిగతా అన్నిటిల్లో బొక్కే పెట్టింది. పర్ఫార్మెన్సెస్ వైస్ రోషన్ అండ్ అనస్వర రాజన్ ఇద్దరే చాలా బాగా చేశారు. రోషన్‌కి ప్యూర్ యాక్షన్ అండ్ డ్రామా ఫిల్మ్స్‌కి బాగా సెట్ అవుతారనిపిస్తుంది. మళ్ళీ డ్రామా అంటే మళ్ళీ 'సందా డి' దీనిలాగా తీసాం చూసుకో అని ఇలాంటివి కాకుండా ఫీల్ గుడ్ వైబ్స్ ఉండేవి. బికాస్ ఫేస్‌లో ఆ చార్మ్ అండ్ ఇన్నోసెన్స్ ఉంది. రిమైనింగ్ అంతా కూడా చేశారు. ఎస్పెషల్లీ 'రచ్చ రవి'. టెక్నికల్‌గా మాట్లాడితే అన్నీ బాగున్నాయి. సాంగ్స్ నుంచి సినిమాటోగ్రఫీ, ఆర్ట్ వర్క్ అన్నీ. ఫైనల్లీ 'చాంపియన్' అని చెప్పి చంపేశారు. సినిమాలో స్లోనెస్ ఉండొచ్చు. నో ప్రాబ్లమ్. కానీ ఎంతో కొంత కనెక్షన్ ఆర్ ఇంపాక్ట్ లేకుండా ఉంటే మాత్రం సెట్ అవ్వదు. అది మరి 'చాంపియన్' మూవీ గురించి మీకెలా ఉందో కింద కామెంట్స్‌లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.